వాళ్ళు స్టేట్మెంట్ కింద ఆ ఎఫ్ఐఆర్ లో కూడా క్లియర్ గా రాయడం జరిగింది. ఆ ఏ విధంగా హెరాస్ చేశాడు అనేది బాధితురాయల కంప్లైంట్ ఆమె స్టేట్మెంట్ కింద రాస్తే ఆ సెక్షన్ల కింద వీళ్ళు కేసు పెట్టలేదు. ఆ ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో అంటే చిన్న చిన్న సెక్షన్స్ కింద స్టేషన్ బెయిల్ వచ్చే సెక్షన్స్ కింద కేసు పెట్టేసి రెండో రోజే తిరిగి మళ్ళీ ఆ బాధితురాల మీద తెలుగుదేశం పార్టీ నాయకులతోని కంప్లైంట్ ఇప్పించేశారు. అంటే ఎంత దారుణంగా వీళ్ళని ప్రశ్నించే వాళ్ళని అణిచేస్తూ ఉన్నారు, మహిళల రక్షణ గాలి కొదిలేశారు, ఎంత బరి తెగించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, పోలీసులకు ముఖ్యంగా చెప్తున్నాం, మీరు ఈ కాకి చొక్కాలు వేసుకొని పోలీసుల్లాగా వ్యవహరించండి, పసుపు చొక్కాలని విడనాడండి అని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాము. మళ్ళీ మా గవర్నమెంట్